నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, పార్టీ మారిన ఆ మాజీ మంత్రికి ఇప్పుడు సొంత ఇంట్లోనూ పెద్ద తలనొప్పి తప్పటం లేదు. జనసేనలో చేరి చక్రం తిప్పుదామనుకున్న ఆయనకు సొంత నియోజకవర్గంలోనే తలెత్తుకుని తిరగలేకపోతున్నారట. వైఎస్ కుటుంబ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2.5 ఏళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరణలో బాలినేనిని తప్పించారు జగన్. ఆ తర్వాత నుంచి పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన బాలినేని జగన్తో అనేక విషయాల్లో విభేదించారు. అయిష్టంగానే గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీని వదిలి జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే జనసేనలో చేరిన బాలినేని పరిస్థితి అసలేం బాగోలేదు. నియోజకవర్గంలో పుష్కర కాలంగా బాలినేని టీడీపీ నేత దామచర్ల జనార్దన్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. 4 సార్లు ఇద్దరు ముఖాముఖి తలపడగా చెరో 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత బాలినేని రాకతో కూటమిలో పెద్ద దుమారం రేగింది. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని జనసేనలో చేరే సందర్భంలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ టైంలో ఫ్లెక్సీలలో చించివేతలు కూడా జరిగాయి. అయినా సరే బాలినేని చేరిక జరిగిపోయింది. ఒకే కూటమిలో ఉన్న బాలినేని దామచర్ల మధ్య వైరం ఏమాత్రం తగ్గలేదు. జనసేనలో చేరిన బాలినేని జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ దామచర్లతో పాటు స్థానిక జనసేన ఇన్ఛార్జి నుంచి బాలినేనికి సెగ తప్పటం లేదంటున్నారు. జనసేనలో చేరిన తర్వాత నుంచి దామచర్ల బాలినేనికి తనదైన రాజకీయం చూపిస్తున్నారు. కొన్ని సర్దుబాట్లు తప్పనిసరని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇదే జిల్లాలో చెప్పాక కూడా తగ్గటం లేదు. ఇటీవల మాజీ మంత్రి అనుచరులు పెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయ్యి ఈ పరిణామ క్రమంలో ఇటీవల ఒడా చైర్మన్ పదవీ ప్రమాణ కార్యక్రమంలో మరింత గ్యాప్ పెరిగింది. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒడా చైర్మన్గా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ నియమితులయ్యారు. పదవి స్వీకరణ కార్యక్రమానికి కూడా అట్టహాసంగా నిర్వహించారు. పార్టీకి చెందిన కీలక నేతలు, టీడీపీ మంత్రులు, ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి కబురు పెట్టలేదన్న వ్యవహారం కలకలం రేపుతుంది. అంతేకాక రియాజ్కు శుభాకాంక్షలు చెప్తూ పెట్టిన ఫ్లెక్సీల్లో కూడా ఎక్కడా బాలినేని ఫోటో కనీసం చిన్నదిగా కూడా వేయకపోవటం చర్చనీయాంశమైంది. దీని మీద బాలినేని వర్గం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుందట. దామచర్ల కృషి వల్లే తనకు వడా చైర్మన్ పదవి వచ్చిందని భావిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఎమ్మెల్యే అడుగుజాడల్లోనే నడుచుకుంటున్నారు. అందుకే సొంత పార్టీ నేతైన బాలినేనికి కనీసం పిలుపు కూడా వెళ్ళకపోగా ఫ్లెక్సీల్లో కూడా ఎక్కడా ఆయన ఫోటో కనిపించలేదంటున్నారు. అలాగే బాలినేనితో కలివిడిగా ఉంటున్న జనసేన ఏకైక కార్పొరేటర్ రమేష్, ఆ పార్టీ మహిళా నేత రాయపాటి అరుణకు కూడా ఆహ్వానాలు వెళ్ళలేదట. ఒంగోలులో భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేనలో ఒక వర్గం అంటూ తమను పక్కన పెట్టడంపై వాళ్ళు గుర్రుగా ఉన్నారట. బాలినేనికి చెక్ పెట్టేందుకు రియాజ్ను ఎమ్మెల్యే దామచర్ల ప్రోత్సహిస్తున్నారని కూడా అంటున్నారు. అటు తనకు అడ్డుగా ఉన్న బాలినేని రియాజ్ కూడా పట్టించుకోవడం లేదంటున్నారు. మరోవైపు అదే సభలో మాట్లాడిన దామచర్ల జనార్దన్ బాలినేని మరోసారి టార్గెట్ చేసి మాట్లాడటం కూడా వివాదాస్పదం అవుతుంది. ఎన్నికల తర్వాత జనసేనలోకి వచ్చిన వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు దామచర్ల. వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడటంపై కూడా చర్చించుకుంటున్నారట. ఒంగోలులో ఇది వర్గపోరుకు దారి తీస్తుందని, పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ జరుగుతుందని జన సైనికులు అంటున్నారు. ఈ క్రమంలో ఒంగోలు పరిణామాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారట జనసేన నేతలు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.